శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఒక ఇంటి నిర్మాణంలో ఎటువంటి లోపాలు ఉన్నాయో మనం ఇక్కడ చూస్తానికి వచ్చాం. చూడండి, ఇది ఆగ్నేయంలో ఫస్ట్ ఫ్లోర్ ఆగ్నేయంలో ఉన్నటువంటి బెడ్రూమ్ అండి. ఇది జనరల్గా ఆగ్నేయంలో కింద వంట చేస్తూ ఉంటున్నప్పుడు పైన కొంతమంది బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుంటారు. ఆ బెడ్రూమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆగ్నేయంలో వంట ఉన్నప్పుడు పైన బెడ్రూమ్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో మీకు చెప్తాను. చూడండి, ఆగ్నేయంలో ఈ బెడ్రూమ్ ఏదైతే ఉందో జనరల్గా మనకి ఇది గెస్ట్ బెడ్రూమ్ కింద వాడచ్చండి. గెస్ట్ బెడ్రూమ్ ఎందుకన్నానంటే జనరల్గా మనం రెగ్యులర్గా ఇక్కడ ఉంటే మాత్రం కుదరదు. ఈ యొక్క కింద వంట చేస్తూ కింద వంటగది ఉన్నప్పుడు పైన ఆ వంటగది ప్లేస్లో పైన మాత్రం మనం ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ప్లేస్ని మనం చాలా జాగ్రత్తగా, ఒకవేళ బెడ్రూమ్గా వాడాలంటే మంచం ఏవేపు వేయాలి ఇవన్నీ కూడా మనం దాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరికైనా అవకాశం ఉంటే కనుక దీన్ని ఒక హోమ్ థియేటర్గా మనం క్రియేట్ చేసుకుంటే మనకి ఇంకా మంచిదండి. కింద ఏదైతే కిచెన్ డైనింగ్ వస్తుందో ఆ ప్లేస్లో అవకాశం ఉంటే పైన మనం హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకుంటే మనకు బాగుంటుంది వాస్తురీత్యా. అలా కాకుండా ఒకవేళ బెడ్రూమ్ కింద వాడాలంటే గెస్ట్ బెడ్రూమ్గా వాడాలి దీన్ని. ఎక్కువగా ఈ ప్రదేశంలో పిల్లలు అనేవాళ్ళు పడుకోకూడదు. ఎందుకు పడుకోకూడదు అంటే కింద ఎప్పుడు అగ్ని వంట చేస్తూ ఉంటాం కదా, తద్వారా వచ్చేటువంటి వేడి తత్వం ఏదైతే ఉంటుందో అది ఈ పైన అయితే ఎవరైతే పెరిగే పిల్లలు ఉంటారో వాళ్ళ మీద ఆరోగ్య సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో సంతానానికి కూడా అవకాశం సంతానం కూడా లేకుండా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆగ్నేయంలో దోషాలు ఏర్పడతాయి కనుక. ఒకవేళ మీకు తెలుసో తెలియకో ఆగ్నేయంలో పైన మీరు కింద వంటగది పైన ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా గుర్తుపెట్టుకోండి, తూర్పు వైపు గోడకు మాత్రం మంచం అనేది వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు అంటే మనం ఆ తూర్పు గోడకి ఆ కింద మనం వంట చేస్తూ ఉంటాం కాబట్టి ఆ పార్ట్ అంతా కూడాను కింద అక్కడ మంట మండుతూ ఉంటుంది కాబట్టి పైన ఎవరైతే ఆ తూర్పు గోడకు ఆనించి మంచం వేసి వాళ్ళు పడుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా కడుపులో సమస్యలు, పొత్తి కడుపుల సమస్యలు, అలాగే అసిడిటీ, గ్యాస్ సంబంధించిన సమస్యలు, అలాగే గర్భసంచికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆడపిల్లలు అయితే కనుక ఎదిగే పిల్లలు ఉంటే, అలాగే ఒకవేళ మగపిల్లలు అనుకోండి, వాళ్ళు కొంచెం ఎప్పుడు నీరసంగా ఉండడము, నిష్పత్తిగా యాక్టివ్గా ఉండలేకపోవడము, సంతోషంగా ఉండలేకపోవడం, వాళ్ళు ఎక్కడన్నా ఉన్నవండి ఈ గది వాళ్ళది అని మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో వాళ్ళు ఎక్కడున్నా సరే దాని యొక్క తత్వం వాళ్ళ మీద తీసుకుంటుంది. తద్వారా వాళ్ళు హుషారుగా ఉండకపోవడము, యాక్టివ్గా ఉండకపోవడము, సరదాగా ఉండకపోవడం, ఎప్పుడు కూడా కోపంతోనో లేకపోతే మరేదో ఆలోచిస్తూ ఎప్పుడు ఒక రకమైనటువంటి రెక్లెస్గా ఉంటూ ఉంటారు. కాబట్టి వంట కింద ఉన్నప్పుడు పైన బెడ్రూమ్ మీరు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా బెడ్ అనేది ఒకవేళ తూర్పు గోడకు వేయని పక్షంలో